సో మనం ఇందాక వెస్ట్ ఫేసింగ్ విల్లా చూసాం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. ఆల్రెడీ వీళ్ళు స్టే చేస్తున్నారు. సో ఇది కూడా చాలా స్పేషియస్గా వెంటిలేషన్తో చాలా మోడల్తో ఉంది ఇల్లు. ఇది వచ్చేసి హాల్. సో ఇది వచ్చేసి హాల్లో సో మంచి ఒయ్యాలో కూర్చుని మూవీ ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ పైకి రావడానికి స్టెప్స్ ఇచ్చారు. తర్వాత ఇది లిఫ్ట్ ఏరియా. సో కొంచెం ఇలా ముందుకు వస్తే ఇది కామన్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. సో బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో చాలా ప్రశాంతంగా ఉంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ విండో నుంచి కూడా వెంటిలేషన్. సో ఆయన ఇక్కడ కవర్స్ ఇచ్చి ఆ తర్వాత అక్కడ విండో నుంచి కూడా వెంటిలేషన్. బెడ్రూమ్లో ఇది డ్రెస్సింగ్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అన్నీ మోడర్న్గా అప్డేటెడ్ వర్షన్తో ఇంటీరియర్ వర్క్తో డిజైన్ చేసింది ఇక్కడ అన్నీ. సో కింద మొత్తం చూసాం కదా. సో మనకి లిఫ్ట్ కావాలంటే ఇక్కడ లిఫ్ట్ యూస్ చేయొచ్చు పైకి వెళ్ళడానికి. లేదు అంటే ఇలా స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. లిఫ్ట్ పక్కనే స్టెప్స్ ఇచ్చారు. ఇలాంటి పైకి వెళ్ళి చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి లివింగ్ ఏరియా హాల్. ఇక్కడ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం టీవీ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మనం రోజు పూజించే దేవుడు. సో చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ పూజా రూము. మంచిగా కూర్చొని పూజలు చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా ఇచ్చారు ప్లేస్ ఇక్కడ. సో ఇలా వచ్చేసి బెడ్రూమ్. సో బెడ్రూమ్ చూసారు కదా, అసలు చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. సో ఇప్పుడు లివింగ్ ఏరియా నుంచి మనకి ఇది వస్తే ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇదైతే చాలా స్పేషియస్గా ఉంది ఈ బెడ్రూమ్. అండ్ ఇంటీరియర్ వర్క్ కూడా చాలా యూజ్గా చేశాను. స్లైడింగ్ డోర్స్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ పార్ట్ బాల్కనీ ఏరియా. సో మంచిగా ఈవినింగ్ కూర్చుని కబర్లు చేసుకుంటూ ఫ్యామిలీస్తో ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. సో బాల్కనీ అంటే బాగుంది, చాలా బాగుంది స్పేషియస్గా. అంటే ఒక చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్కి చాలా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ బాల్కనీ నుంచి చూస్తే మనకి ఆపోజిట్లో విల్లాస్. సో ఇక్కడ బాల్కనీ నుంచి చూస్తే గ్రీనరీ, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది. ఇటు నుంచి అయితే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి హిల్ని చూసినట్టే ఉంటుంది. నేను హైవేకి కేవలం జస్ట్ 500 మీటర్స్ అన్నారా, చెప్పడానికల్లా అక్కడ కనిపిస్తుంది చూడండి. వెహికల్స్ అన్నీ అలా వెళ్తున్నాయి. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇదంతా చూస్తే మీకు ఏమర్థమైంది? సిటీలోనే బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇది. ఎవరైనా అఫోర్డబుల్ బడ్జెట్లో విల్లా కొనుక్కోవాలంటే పీతంబర్పేట్ లొకేషన్స్లో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో మనం ఇంకా పైన కూడా చూద్దాం. ఇది ఫ్రెండ్కి అటు సైడ్ మనం చూసాం కదా, ఇటు సైడ్ వస్తే మంచి పైన వచ్చి స్టైల్స్లో వాషింగ్ ఏరియా అయింది ఇక్కడ మంచి ఇల్లు. ఒకసారి సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ సిటీ మొత్తం మెయిన్ రోడ్ కదిలిస్తుంది మనకి. మెయిన్ విజయవాడ హైవే మెయిన్ రోడ్ అంతా చూడొచ్చు వ్యూ. ఇటు సైడ్ చూస్తే మొత్తం మనకి అటువైపు సిటీ కనిపిస్తే ఇటువైపు మంచి ఒక విలేజ్ వాతావరణంలో ఉన్నట్టే అనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడే రామోజీ ఫిలిం సిటీ. అది సో నైట్ టైం కదా కనిపించట్లేదు. సో మనం రామోజీ ఫిలిం సిటీకి ఎగ్జాక్ట్ పక్కనే ఉన్నాము. విల్లాస్ కోసం ఎవరైనా చూస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ కి తప్పకుండా విజిట్ చేయండి. లిమిటెడ్ విల్లాసే అవైలబుల్ ఉన్నాయి.